హాయ్ యుఎస్ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ను చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా నా వీడియోను ఆదరిస్తున్న వారికి, మరి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, లైక్ చేస్తున్న వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇంతకుముందు ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ వీడియో చేశానండి. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తున్నానండి. చాలామంది సజెషన్స్ తర్వాత మళ్ళీ ఉన్న ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ బేస్ చేసుకొని మళ్ళీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ చేస్తున్నానండి ఈ వీడియో ద్వారా. ఇటీవల ఇంకో కారణం ఏంటంటే ఇటీవల తెలంగాణలో టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మార్క్స్ కూడా హెవీ కాంపిటీషన్ ఉన్నదండి. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏపీపీఎస్సీలో కూడా ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ మైనస్ మార్క్స్ ఉన్నప్పటికి కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువనే ఉంటుందండి. అందుకనే పేపర్ 1, పేపర్ 2 కలిపి మనకు 190 నుండి 195 మార్కులు రావాలండి. ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే. అంతేకాకుండా పర్సంటేజ్ పరంగా చూసినట్టయితే ఎక్స్పెక్టేషన్ 63 to 65% అండి. సో ఇంకా ముందు కూడా ఉండొచ్చండి. 195 అని మనం అనుకోకుండా ఇంకా ముందు కూడా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ బేస్ చేసుకొని ఒకవేళ 190 ఒకవేళ ముందు కట్ ఆఫ్ అయినా కూడా 190, 195 వరకు కూడా రిజర్వేషన్ ఛాన్సెస్ ఉంటాయండి. ఇంకొకటి బీసీలకు కనుక ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన అన్ని జోన్లకు జోన్ వైడ్గా మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా కష్టం కాబట్టి సో అందుకని ఒక రేంజ్ అనేది ఇచ్చిందండి. అదే బీసీలకు మాత్రం అంటే బీసీఏ, బీసీడి ఉంటారు కానీ వాళ్ళకు 190 నుండి 170 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బీసీఏ కేటగిరీ మాత్రం 170 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఉమెన్స్కి అయితే ఇంకా 5 మార్కులు తగ్గొచ్చండి. 170 కంటే 165 దాకా పోతుందండి. బీసీబీకి మాత్రం ఒక 7-8 మార్కులు అండి. ఉమెన్స్కి చూసినట్లయితే ఇంకొక 10 మార్కులు అంటే 18 మార్కులు, 20 మార్కులు 170 వరకు ఛాన్స్ చేసుకోవచ్చండి అన్ని కేటగిరీలో. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు చూసినట్లయితే ఇది ఒక రేంజ్ మాత్రమే అండి. అన్ని జోన్లకు కలిపి జోన్ వైజ్గా మారే ఎక్స్పెక్టేషన్స్ మారుతూ ఉంటాయండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 190 నుండి 165 వరకు ఉండొచ్చండి. అదే ఈడబ్ల్యూఎస్ అండి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ మాత్రం 190 నుండి 160 వరకు ఉండే అవకాశం ఉన్నదండి. ఇందులోనే ఉమెన్స్ కూడా ఇచ్చిందండి. అయితే ఇంకొకటి కట్ ఆఫ్ అనేది మళ్ళీ వీడియో చేయడానికి రీజన్ కూడా ఉన్నదండి. చాలామంది సజెషన్స్ మళ్ళీ ఒకసారి నేను ఆలోచించడం, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాంపిటీషన్ బేస్ చేసుకొని, ఇంకొకటి ఇక్కడ టీజీపీఎస్సీ తెలంగాణలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి మార్క్స్ పరంగా చూసినట్లయితే కాంపిటీషన్ ఎక్కువగా ఉన్నదని కూడా చెప్పవచ్చు. సరే, ఇంకొక రీజన్ ఏంటంటే ఎందుకనగంటే ఏపీపీఎస్సీకి సంబంధించి గృహిణులు ఉంటారు కదండి, వీళ్ళు చదివిన వరకనే కాన్సన్ట్రేషన్గా చదువుతారండి. రోజువారీ మార్నింగ్ వారి కార్యక్రమాలు, సాయంత్రం కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మిగిలిన టైం ఉంటుంది కదండి, ఆ టైంలో చాలా కాన్సన్ట్రేట్గా చదువుతారండి. గృహిణుల వల్ల కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుందండి. తర్వాత టీచర్స్ ఉంటారు కదండి, టీచర్స్ కూడా వీళ్ళు కూడా ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం గ్రూప్ 2 లాంటి పోస్టులు, గ్రూప్ 1 లాంటి పోస్టులు రావాలనే ఉద్దేశంతో మంచి మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని కూడా అవి కాస్ట్ని భరిస్తూ ప్రశాంతంగా వీళ్ళు చదువుతారు కాబట్టి సో వీళ్ళ వల్ల కూడా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నదండి. అంతేకాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ వల్ల కూడా కాంపిటీషన్ ఉంటుందండి. వాళ్ళు కూడా హెవీ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా లాంగ్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ ఇంతకుముందు రాసి ఉన్నవాళ్ళు అన్ని ఎగ్జామ్స్ తర్వాత వాళ్ళుగా బాగా ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఏంటంటే వాళ్ళు మిస్టేక్స్ పోకుండా చూసుకుంటారండి. ఇంతకుముందు వేరే గ్రూప్ 1, గ్రూప్ 2లో జరిగినటువంటి మిస్టేక్స్ను మళ్ళీ ప్రజెంట్ జరిగిన ఎగ్జామ్లో మిస్టేక్స్ జరగకుండా ఉంటారు కాబట్టి మిస్టేక్స్ లేకుండా ఎగ్జామ్స్ రాయాలనే కసితోటి ఉంటారండి. ఇంకోటి
కొంతమంది కోచింగ్ తీసుకోకుండా ఇంటి దగ్గరే మంచి స్టాండర్డ్ బుక్స్ తీసుకొని గ్రూప్ 2 జాబ్ని ఎట్లయినా సాధించాలని కసితో చదివే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ వల్ల కూడా కాంపిటీషన్ ఉంటుందండి. అందుకని ఇవన్నీ ఆలోచించే మళ్ళీ ఈ వీడియో చేయడం అదే ఉద్దేశం అండి. యాక్చువల్గా కట్ ఆఫ్ అనేది ఆ పేపర్ ఉన్న స్టాండర్డ్ కాదు ఇవ్వచ్చు, కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ డామినేట్ చేస్తుందండి. అందుకనే ఈ మార్క్స్ ఈ రేంజ్లో ఉంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఇంకా ముందు మైనస్ మార్కులు ఉన్నప్పటికీ కూడా కాంపిటీషన్ ఉంటుందండి. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ మై వ్యూవర్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.